హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం అండ్ వన్ స్టాప్ సొల్యూషన్. కోర్వోరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి కాంబినేషన్లో వన్ స్టాప్ సొల్యూషన్. ఎందుకు నేను ఇంత ముక్త కంఠంతో చెప్తున్నాను అంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ప్రోడక్ట్ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ సప్లిమెంట్ అండ్ సప్లింగ్ వెళ్ళండి. దీనిని వాడిన ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్ తీసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా ఎదుటి వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది అంటే ఈ ప్రోడక్ట్లో ఉండే 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది. అసలు ఏంటి 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే దాని మీద ఒక్కసారి మనం దృష్టి పెడదాము. గమనించినట్లయితే వాత దోషం, పితదోషం, కఫదోషం. ఒక శరీరం ఒకప్పుడు వాత దోషంలో ఉండేది, కొందరు పిత దోషంలో ఉండేవారు, కొందరు కఫదోషంలో ఉండేవారు. ఇప్పుడు అదృష్టం వరించి యావత్ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాత పిత కఫదోషాలని కలగలిపి రంగరించి ఉన్నారు. అందుకే అకాల మరణాలు డిసార్డర్స్ ఈ రోజున పెరిగిపోతున్నాయి. ఇది 100% నిజమా కాదా అనేది మీరే గ్రహించాలి ఇప్పుడు మనం చెప్పే విషయాల్ని ఆధారం చేసుకొని. ప్రధానంగా ఇక్కడ కళ్ళకు కనబడినట్టు ప్రతిదీ కనిపిస్తుందండి. ఈథర్ ఆకాశం, స్కై, ఎయిర్ గాలి, ఎర్త్ భూమి, వాటర్ నీరు, ఫైర్ అగ్ని. సో ఒకప్పుడు ఎలా ఉంది వాతావరణం, మనం ఎలాంటి గాలి తీసుకున్నాం, వృక్ష సంపద ఎలా ఉంది, వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు ఎలా ఉండేవి, ఇంటి చుట్టూ 4-5 చెట్లు ఉండేవి, జామ పళ్ళు కోసుకుని తినేవాళ్ళం, అన్ని రకాల ఫ్రూట్స్ మనకి న్యాచురల్గా దొరికేవి. ఇప్పుడు స్టోరేజ్ చేసి నెలలు గడిచిన తర్వాత మనకి అందుబాటులో ఉంటున్నాయి. సో గాలి చెడిపోయింది, నీరు చెడిపోయింది. గాలితో పాటు నీరు చెడిపోవడం ఇక్కడ ప్రథమంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం అండి. గాలితో పాటు నీరు చెడిపోయింది, అందుకే డిసార్డర్స్ బాగా పెరుగుతున్నాయి. ఎవరైతే మీ నీటిని శుద్ధి చేసుకుని మంచి నీటిని ఆల్కలైన్ ఉన్న వాటర్ని, దాంట్లో 3 ప్రాపర్టీస్ ఉండాలండి. మీరు త్రాగుతున్నటువంటి వాటర్లో 3 ప్రాపర్టీస్ అనేది ఖచ్చితంగా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది వాతపిత కఫదోషాల పైన. మీరు గమనించినట్లయితే గాలిలో ఆక్సిడేషన్ స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. ఈరోజు మనం తీసుకుంటున్న గాలి కలుషితం. అలాగే వాటర్లో 3 టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ఆ 3 ప్రాపర్టీని యాంటీ ఆక్సిడేషన్ అండ్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ అంటారు. ఈ 3 ప్రాపర్టీస్ ఉన్న వాటర్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా అనేది మీరు వెతికి చూసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్యాక్సిమం కాంక్రీట్ జంగిల్ అయిన తర్వాత ఎయిర్ పొల్యూషన్ వల్ల వాటర్లో టీడీఎస్ టోటల్ డిసాల్వ్ సాలిడ్స్ పెరిగిపోయాయి. ఈరోజు అది కూడా ప్రప్రథమంగా మీ యొక్క ఆర్గాన్స్ని డిసార్డర్ వైపు మళ్లించడంలో ప్రథమ పాత్రని పోషిస్తున్నాయి అనేది వాస్తవం. అండ్ ఇంకొకటి విషయం తెలుసా, బాడీ pH లెవెల్ అనేది న్యూట్రల్ 7 అయితే మన ఎర్త్ pH లెవెల్ న్యూట్రల్ వచ్చి నేలది 7 అండి. సో మనకి నేలకి చాలా కనెక్ట్ అయి ఉన్నాము అనేది మనం గ్రహించాలి. వృక్ష సంపద మనకి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వాటర్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో చాలా పాడైపోయాయి. అలాగే భూతాపం పెరిగిపోతుంది. ఈరోజు ప్రళయాలు, విలయాలు, వరదలు, బీపత్సాలు సృష్టిస్తున్నాయి. అంటే భూతాపం పెరిగిపోయి మనకి మాయిశ్చర్ లెవెల్స్ మారిపోవడం, ఎప్పుడు స్కై నుంచి ఎలాంటి ఇది రిలీజ్ అవుతుందో తెలియట్లేదు, ఎయిర్ పొల్యూట్ అయిపోవడం, ఇవన్నీ కూడా మానవుడి శరీరం పైన ఆధారపడి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే నేలని, మనిషిని, ఈ భూమి పైన ఉన్నటువంటి సకల జీవరాశుల్ని కూడా కనెక్ట్ చేసి ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక ఎర్త్ గ్రావిటీలో మనమందరం కలిసి డిపెండ్ అయి ఉన్నామనేది వాస్తవం. రీసెంట్గా జరిగిన అధ్యయనాల్లో సముద్రంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంట. సముద్ర జీవులు చనిపోవడానికి దగ్గరకు వస్తున్నాయంట. చాలా పెద్ద పెద్ద జీవులకి ఆక్సిజన్ అందడం లేదంట. సముద్ర జీవాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందంట. సేమ్ అదే మానవ శరీరంలో కూడా జరుగుతుంది. దాని పేరే క్యాన్సర్. ఎక్కడైతే మీ శరీరంలో ఉన్నటువంటి సెల్ 37.2 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్కి ఆక్సిజన్ దొరక్కపోతే 48 గంటల్లో ఆ సెల్ అనేది క్యాన్సర్ సెల్గా, ఫ్రీ రాడికల్గా మారుతుందనేది ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్పినటువంటి ఒక సందేశం. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం యావత్ జగత్కుందండి. పూర్వీకుల వైద్య విజ్ఞానం, సైన్స్ ఎంత మహా అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఆయుర్వేద 7 ధాతుస్, రస, రక్త, మాంస, మెడ, అస్థి, మజ్జ, శుక్ర. చూసారా?
వీటి పైన మొత్తం మన శరీరంలో ఉండేటువంటి ఈ 7 ధాతువుల పైనటువంటి ఒక ప్రక్రియనే మనం వాతపిత కఫదోషాలలో రంగరించి ఎంతో క్లియర్గా వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు కానీ బాడీ డిసార్డర్స్ బాగా విపరీతంగా పెరిగిపోతుందండి. రస, రక్త, మాంస, మెడ, అస్థి, మజ్జ, శుక్ర అందరికి ప్రాబ్లం ఉంది. శుక్ర అంటే సంతాన సమస్యలు, మజ్జ బ్రెయిన్ నర్వ్స్, ఈరోజు పెరాలసిస్లు ఎక్కువ వస్తున్నాయి. అస్థి బోన్కి సంబంధించిన క్యాన్సర్ దగ్గర నుంచి బోన్ మ్యారోలో పెరగాల్సినటువంటి ఏవైతే బోన్ మ్యారోలో రావాల్సినటువంటి రక్త కణాలు, బోన్ మ్యారోలోనే కదా రక్త కణాలు, ఈరోజు బోన్ మ్యారో నుంచి ఒక సృష్టి ఆరంభమైనటువంటిది బోన్ మ్యారోలోనే. రక్త కణాలకు సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ బోన్ మ్యారోలో జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం ఉంది. మెడ ఇది కొవ్వుకు సంబంధించినటువంటి ఒక ధాతువు, ఇది దాన్ని సంకేతిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మాంస అంటే మన స్కిన్కి సంబంధించి మొత్తం మన బాడీలో ఉండే మజిల్స్ అన్నీ మాంస, రక్త బ్లడ్ సెల్స్, అలాగే రస అంటే మన బాడీలో ఉండే ప్లాస్మా అండ్ డిఫరెంట్ ఉంటాయి కదా. రసరక్త మాంసాలతో మానవ శరీరం కనిపిస్తూ ఉంటుంది మనకి. లోపల జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ యూనివర్స్ క్రియేట్ చేసినటువంటి అద్భుతం. సో ఎప్పుడైతే మనం రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రాల పైన పనిచేసే విధంగా ఏదైనా ఉందా అంటే ఓన్లీ ద బెస్ట్ ప్రోడక్ట్ కోర్వరాక్వి రీజన్ స్టెమ్. ఇవి ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి 7 ధాతువుల పైన పనిచేస్తాయి. 100% ఇక్కడ కనిపిస్తున్నటువంటి 7 ధాతువుల పైన అది పనిచేస్తుంది కాబట్టి దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అంటున్నారు. సప్తధాతువులు, ఈ సప్తధాతువుల పైన పనిచేస్తుంది అంటే ఈ సప్తధాతువులు ఎక్కడున్నాయి మళ్ళీ ఒకసారి చూద్దామా. సప్తధాతువుల్లో మొట్టమొదటిగా అండపిండ బ్రహ్మాండమై బయటకు వచ్చేటప్పటికి మూలకణం ద్వారానే 37.2 ట్రిలియన్ల సెల్స్ అనేవి కణజాలాలు ఆర్గాన్స్ గా మారాయన్నమాట. సో మన బాడీలో ఉండే ఒక్కొక్క ఆర్గాన్ కి కూడా ఒక్కొక్క పీహెచ్ లెవెల్ అనేది ఉంటుంది. కంప్లీట్ టోటల్ బాడీ పీహెచ్ వచ్చేసరికి 7 న్యూట్రల్ అయినప్పుడు ఇక్కడ నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒకప్పుడు మానవ శరీరాలు ఇలా ఉండేవి, ఇప్పుడు ఎలా అయిపోయాయో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మన శరీరానికి మెయిన్ గా కావాల్సింది పీహెచ్ న్యూట్రల్ 7 అండి. ఇక్కడ చూస్తే 7.2 బ్రెయిన్ కి ఉండాల్సినటువంటి వాటర్ పీహెచ్, 6.7 లంగ్ కు ఉండాల్సినటువంటి వాటర్ పీహెచ్, 7.1 to 7.2 హార్ట్ కు ఉండాల్సినటువంటి వాటర్ పీహెచ్, 7 లివర్, 1.5 to 3.5 మధ్యలో ఉండేదే స్టమక్ పీహెచ్ అనేది ఎసిడిక్ లో ఉంటుంది. 4 to 7 మధ్యలో చిన్న ప్రేగు, 5 to 7 మధ్యలో పెద్ద ప్రేగు. ఇది బాగా నోట్ చేసుకోండి. ఈ మధ్య సంతాన సమస్యలు, స్పెరమ్ కౌంట్ సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటంటే టెస్టిస్, వృషణాలు. 7.3 వృషణాల్లో ఉండాల్సినటువంటి వాటర్ పీహెచ్ లెవెల్. పీహెచ్ అంటే మనము 7 న్యూట్రల్ గా పెట్టుకున్నప్పుడు బాడీ తనను తాను సరి చేసుకుంటుంది. 7.4 వచ్చేసరికి బోన్, సలైవా వచ్చేసరికి 6 నుంచి 7.4 pH మధ్యలో ఉంటుంది. గాల్ బ్లాడర్ వచ్చి 7.8 ఉంటుంది. ప్యాంక్రియాస్ అండి, ఇది బాగా చూడండి. ఈరోజు డయాబెటిక్ ఎంటైర్ కంట్రీ డయాబెటిక్ అంటే మన ప్యాంక్రియాటిక్ అనే దానికి ఒక pH ఉందండి. ఆ pH లో ఉంటేనే అది సరిగ్గా పనిచేస్తుంది. దాని pH 7.5 నుంచి 8 వరకు 8 వరకు ఉంది. తర్వాత మీరు కిడ్నీస్, యూట్రస్ వాటి అన్నిటి వివరాలు ఇక్కడైతే చాలా క్లియర్గా ఇచ్చాను. ఈ యొక్క pH లోనే మన ఆర్గాన్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. దేనికి సంబంధించిన pH లెవెల్స్ దానికి తగ్గినప్పుడు అక్కడ దానిని ఎసిడిక్ నేచర్ అంటారు. అలాంటి ఎసిడిక్ నేచర్లో సెల్స్ అనేవి 35% ఆక్సిజన్ని 48 అవర్స్లో అందకపోతే అవి ఫ్రీ రాడికల్గా మారిపోతాయి. కథ అర్థమైంది కదా? అయిపోలేదు, కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు వినండి, అసలైంది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 101 సంవత్సరం క్రితమే క్యాన్సర్కి సంబంధించినటువంటి నమూనాలు సేకరించి అది ఎలా వస్తుందో చాలా వివరంగా ఆయన చెప్పినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ ప్రైజ్ గెలవడం అనేది చిన్న విషయం కాదు. డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బాగ్, విన్నర్ ఆఫ్ ది 1931 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ మీద ఆయన డిస్కవర్ ది కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ 1923. క్యాన్సర్ గ్రోస్ ఇన్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ ఎసిడిక్ టిష్యూ అంటండి. ఒక రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఆయన అయితే రీసెర్చ్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే 35% 48 గంటల్లో ఆక్సిజన్ అందని సెల్స్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్లో ఉన్నప్పుడు అవన్నీ క్యాన్సర్గా మారే అవకాశాలు అక్కడ
ఏమంటారు లబ్ధిగా అంటే ఫుల్ సోర్స్ ఉన్నాయని అంటున్నారు. ఆయన చేసిన రీసెర్చ్లో జీవక్రియ మరియు శ్వాసక్రియ అంటే సెల్కి కూడా జీవక్రియ శ్వాసక్రియ మీద ఆయన రీసెర్చ్ చేసి ఇలా క్యాన్సర్ వస్తుందని చెప్పి 101 సంవత్సరం క్రితమే ఆయన ప్రూవ్ చేశారు. అందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చి దాదాపు 94 ఏళ్ళు అయింది. వాతపిత కఫ అంటే కింద నుంచి పైకి వెళ్తామంటే పైనుంచి అయితే కఫ పిత వాత, నేనైతే వాతపిత కఫ అనే చెప్తాను. కాబట్టి వాతం అనగానే మీరు నేలపైన నిలబడిన దగ్గర నుంచి బొడ్డు వరకు వాతానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. అక్కడ బొడ్డు దగ్గర నుంచి గుండె వరకు పితదోషానికి సంబంధించినటువంటి అవయవాలు ఉంటాయి. గుండె దగ్గర నుంచి మీ బ్రెయిన్ మీ హెడ్ వరకు కఫానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఉంటాయి. అంటే తలకాయలు ఏముంటాయి, కళ్ళు ముక్కు ఇవన్నీ కూడా కఫానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్. సో వాతపిత కఫ దోషాలపైన మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కోర్వరాక్వి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఏదైనా కానీ 37.2 ట్రిలియన్ల కణాలు కణజాలాలు ఆర్గాన్స్ మానవ దేహం. సో దీని మీద వాతపిత కఫ దోషాలపైన 34 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ రీజన్స్ ఎంవి కాంబినేషన్ ఆఫ్ కోర్వరాక్వి పనిచేస్తున్నాయి. కాబట్టి దిస్ ప్రోడక్ట్ వాజ్ అ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉందండి. అందుకే శరీరంలో ఎవరికైనా రిజల్ట్ వస్తుందంటే ఈ ఫార్ములా యొక్క గొప్పతనం, ఈ ఫార్ములాని డిజైన్ చేసినటువంటి విక్టస్ లైఫ్ సైన్స్ వాళ్ళ గొప్పతనం. అందుకే ప్రతి ఒక్కరికి ఇది డయాబెటిక్, క్యాన్సర్, థైరాయిడ్, సో మెనీ డిసార్డర్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా కోర్వరాక్వి రీజన్స్ ఎంవి ఎందుకు అంత రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది, ఎందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు దీన్ని వాడడం కోసం విపరీతంగా స్టాక్ అనేది అందుబాటులో ఉండట్లేదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ అద్భుతమైన ప్రోడక్ట్ ఎక్కడ నుంచి ఎక్కడికి ఎలా పనిచేస్తుంది అనేది వాతపిత కఫదోషాలు అలాగే మన శరీర తత్వాలపైన ఇది రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. ఫైనల్గా క్షమించాలి, వీడియో కొంచెం లెంత్ అయిపోయింది. అలాగే నా హంబుల్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళనే మీరు కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా ఈ వీడియోని చూసిన వాళ్ళు మాత్రమే నా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ గురించి చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఫాస్టెస్ట్ గ్రోవింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీగా అవతరిస్తున్నటువంటి ఈ కంపెనీలో మీ నెట్వర్క్ని పెంచుకోవాలంటే మీ నెట్వర్క్ని పెంచుకోవడానికి నేను సపోర్ట్ చేస్తాను. కలిసి మనం జర్నీ చేయొచ్చు. అలాగే సప్లిమెంట్ ఎలా వాడాలి ఏంటి అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఒక్క వీడియోలో మీకు మొత్తం చెప్పలేము, ఇంకా చాలా ఉందండి. ఇంకా చాలా అంటే చాలా విలువైన సమాచారాలు ఉన్నాయి. హెల్త్ గురించి, వెల్త్ గురించి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. సచ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి మొదలయ్యి యావత్ ప్రపంచం వైపు అడుగులు వేయబోతుంది విక్టస్ లైఫ్ సైన్స్, ఫాస్టెస్ట్ growing industry, direct selling industry, our life science. And thank you very much Raghupati Nageshwar Rao sir and Nandu Upendra garu, Imadullah Sharif garu, and thank you very much universe inta manchi opportunity ni naku kalpinchinanduku. Thank you lot of thank you.